ఆ కోపాన్ని అణుచుకోకుండా, కోపాన్ని తగ్గించుకోకుండా, తన ప్రాణమును సమరాయించుకొని వెళ్ళిపోకుండా కయ్యూనుని హత్య చేసి ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. యేసు రక్తమే అంటే ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. ఆయనకి 2 భార్యలు, ఆదా, సిల్లా. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. ఓ ఆదా, ఓ సిల్లా అని భార్యలను పిలుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. నేను ఒకటి హత్య చేశాను, నాకు 7 అంతల ప్రతిదండన వచ్చింది, ఇప్పుడు ఎట్లా? ఈ శిక్షను ఎలా భరించాలి, ఈ ప్రతిదండన ఎలా భరించాలి అని చెప్పి ఎంతగానో ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఇలాంటి స్థితి, హత్య చేసినందుకు, ప్రతి హత్య చేసినందుకు ఎంత శిక్ష అనుభవించవలసి ఉందో ఆ కయ్యూను, లెమెకు యొక్క జీవితాల్లోనే మనం చూసాం. అయితే ఇప్పుడు ధర్మశాస్త్ర యుగములోనికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవడు కూడా నరహత్య చేయకూడదు. నరహత్య చేస్తే విమర్శకు లోనవ్వాల్సి వస్తుంది. నరహత్య చేసిన వాడు విమర్శకు లోనవుతాడు అని ఎప్పుడూ చెప్పబడిందంట. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అంటాడు. కనుక నరహత్య చేయవద్దు. నరహత్య గురించి లేఖనాల్లో ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు మనము చూడొచ్చు. ఒకసారి 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, 22వ వచనంలో, నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరి మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు. ఏమండి, విమర్శ చేసేవాడు, నరహత్య చేసేవాడు, లేక కోపపడేవాడు, వ్యర్థుడా అనేవాడు, ద్రోహి అనేవాడు. ఈ మాటలు ఒకసారి పెన్నుంటే ఒకసారి అండర్లైన్ చేసుకోండి, ఒకసారి అండర్లైన్ చేయండి, ఆ మాటలు అండర్లైన్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే మొదటి 21వ వచనం అన్నాడు నరహత్య చేయవద్దు అన్నాడు. తర్వాత 22వ వచనం అంటాడు కోపపడొద్దు అని అన్నాడు. తర్వాత 22వ వచనంలోనే నీ సహోదరుని వ్యర్థుడా అని అనొద్దు అన్నాడు. తర్వాత ఆ వచనంలోనే ద్రోహి అనవద్దు అన్నాడు. అర్థమైందా? ఏమనొద్దు చెప్పండి, అన్ని వరుసని చెప్పండి. ఇప్పుడు ఏమనొద్దు? చెయ్యొద్దు, కోపపడకూడదు, వ్యర్థుడు అనొద్దు, ద్రోహి అనొద్దు. ఎవరిని? నీ సహోదరుని, నీ సహోదరిని. అర్థమైనా? నీ సహోదరుని, నీ సహోదరిని నీవు ఇలాగ అనొద్దు, ఇలాగూ అనొద్దు. ఏమని? వాళ్ళ మీద కోపపడొద్దు, వ్యర్థుడా లేక వ్యర్థురాలా అని అనొద్దు, ద్రోహి అని కూడా అనొద్దు. ఒకవేళ అలాగూ అనంటే, ఒకవేళ అలా మాట్లాడితే అక్కడ ఏమంటాడు అని అంటే, ఒకవేళ నువ్వు కోపపడ్డావు అనుకో విమర్శకు లోనవ్వాల్సి వస్తుంది. ఒకవేళ వ్యర్థుడా అని నువ్వు చెప్పావనుకో మహాసభలో ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ద్రోహి అని చెప్పావనుకో నరకాగ్నికి లోనవ్వాల్సి వస్తుంది అంటాడు. అర్థమైందా? నీ సహోదరుడి మీద, నీ సహోదరి మీద కోపపడొద్దు. ఏం పడద్దు? కోపపడొద్దు. కోపపడ్డావు అనుకో ఏమవ్వాలి? విమర్శకు. ఎందుకు కోపపడ్డావు? అసలు కోపపడాల్సిన అవసరం ఏముంది? ఏం తప్పు చేశారు? సరే చేశారు, ఎంత కోపం ఎందుకు అండి? కోపపడు కానీ పాపము చేయొద్దు అని. ఇంకో మరొక మాట ఉంది, నరుని కోపము, మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని ఉంది. కనుక ఎంత కోపాన్ని అణుచుకుంటే అంత మంచిది. కోపాన్ని రేపుకోవద్దు. కోపాన్ని రేపే వాళ్ళు ఉంటారు, కోపాన్ని రేపుకోవద్దు. ఇక కోపం రేగింది అని అంటే బీపీ హై లెవెల్లోకి వెళ్ళిందని అర్థం. ఏసు రక్తమే స్తోత్రం అండ్ అర్థమైందా? కోపము వచ్చింది అని అంటే ఇక తట్టుకోలేరు, ఇంకా ఇక ఆగదు కొంతమందికి.
ఇక ఆ కోపంలో ఏదో ఒకటి చేయాలి. 1 2 3 4 అని 10 దాకా లెక్క పెట్టాలంట. వైద్యులు చెప్పే వైద్యం ఇది. యేసు రక్తమే. స్తోత్రం. ఏమండి, పాపం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? స్తోత్రం 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 అనుకోవాలి. అంతేగా. కోపపడొద్దు. నీ కోపం దేవుని నీతిని నెరవేర్చొద్దు. కోపపడటం అంటే అర్థం ఏంటంటే కొట్టేంత కోపం. అదేనా? కొట్టేంత కోపం, శిక్షించేంత కోపం, అంత కోపము రానివ్వద్దు. కోపపడుడు కానీ పాపము చెయ్యొద్దు అన్నాడు. కనుక ఆ కోపాన్ని అణుచుకోవాలి. ఒకవేళ నువ్వు కోపపడితే, నీ సహోదరుడి మీద కోపపడితే, నీ సహోదరి మీద కోపపడితే నువ్వు విమర్శలో ఉండవలసి వస్తుంది. విమర్శకు లోనవుతావు. తర్వాత అంటాడు నీ సహోదరిని ఏమనొద్దు? వ్యర్థుడా అని అనొద్దు. వ్యర్థుడా, వ్యర్థురాలా అని నువ్వు అన్నావు అనుకో, ఏంటంట మహాసభలో ఉండాల్సి వస్తుంది. మహాసభ అంటే సన్హెడ్రిన్ సభ అంటారు దాన్ని. ఏమంటారు? సన్హెడ్రిన్ సభ. సన్హెడ్రిన్ సభ అంటే ఆ సభలో 71 మంది ఉంటారు. ఎంతమంది? సన్హెడ్రిన్ సభ యొక్క సభ్యత్వం ఎంత అంటే ఎంత? 71 మంది ఉంటారు ఆ సభలో. ఆ సభలో ఆ 71 మంది ఎవరునంటే వారు అందులో యాజకులు ఉంటారు, అందులో మరి పరిసయ్యులు ఉంటారు, అందులో శాస్త్రులు కూడా ఉంటారు. స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, యాజకులు, పెద్దలు అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్ర పండితులు కూడా అందులో ఉంటారు. వీళ్ళందరూ 71 మంది. ఇది సన్హెడ్రిన్ సభ. ఈ సన్హెడ్రిన్ సభకు దీన్ని మహాసభ అన్నారు. ఈ మహాసభకు నిన్ను అప్పగిస్తారు. ఏం చేస్తే? వ్యర్థుడా అని అంటే నేనే సభకు అప్పగిస్తాడు. అది వ్యర్థుడా అనొద్దు ఎవరిని కూడా. నీ నోటికొచ్చినట్టు ఎవరిని తిట్టొద్దు. యేసు రక్తమే. ఆ దినాల్లో అయితే సన్హెడ్రిన్ సభ, కానీ ఇప్పుడైతే ఐక్యరాజ్య సమితి. స్తోత్రం. నవ్వుతారండి. ఐక్యరాజ్య సమితి అండి. ఐక్యరాజ్య సమితికి అప్పగించాల్సి వస్తుంది. అప్పుడు కోర్టులు అన్నీ దాటుకుంటా అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. అర్థమైందా? ఐక్యరాజ్య సమితికి అప్పగిస్తారు. ఇక అక్కడ అప్పగించారంటే వాళ్ళు ఏది తీర్పు తీరుస్తారో అదే ఇంకా అంతే. అందుకే ఐక్యరాజ్య సమితిని గురించి ఎంతగానో దేశాలు భయపడతా ఉంటాయి. ఏమండి, ఏ యుద్ధం చేయాలన్నా, లేకపోతే ఏ దేశం మీదకి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా ఒక ఆయుధాన్ని ఉపయోగించాలన్నా, ఒక అణుబాంబును ఉపయోగించాలన్నా, ఏది చెయ్యాలన్నా సరే ఐక్యరాజ్య సమితి పర్మిషన్ కావాలి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేయటానికి వీలేదు. విమర్శలో నిలబడవలసి ఉంటుంది. వ్యర్థుడా అని అంటేనే మహాసభకు అప్పగిస్తాడంట. అదేనా? వ్యర్థుడా అంటేనే మహాసభకు అప్పగిస్తాడు. ఆ విమర్శలో ఉండవలసి వస్తుంది. ఆ అధిపతులు నిన్ను విమర్శ చేస్తారు, నిన్ను శిక్షిస్తారు. ఏమండి, అక్కడ ఏం రాయబడింది? మహాసభలో నిలబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? మహాసభకు నిన్ను అప్పగించినప్పుడు, తర్వాత ద్రోహి అని చెప్పినప్పుడు నరకాగ్నికి లోనవ్వాల్సి. ద్రోహి అని కూడా నువ్వు చెప్పొద్దు. ద్రోహి అని కూడా చెప్పొద్దు. ఎందుకు ఈ మాటలన్నీ ఇలాగూ యేసుక్రీస్తు ప్రభు బోధిస్తున్నాడు అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అది ద్వేషించేవాడు ఎవడంట? నరహంతకుడు. మనమేమనుకుంటాం? ఏమండి, కత్తి పెట్టి పొడిస్తేనో పేక కోస్తేనో చెప్పండి నరహంతకులు అని అనుకుంటాం మనం. అసలు ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు అని అంటే, అసలు ద్వేషిస్తేనే నరహంతకుడు అండి. ఒక వ్యక్తి మీద కోపపడుతున్నామంటే ద్వేషం. ఒక వ్యక్తిని వ్యర్థుడా అంటున్నామంటే ద్వేషం. ఒక వ్యక్తిని ద్రోహి అని అంటున్నామంటే ద్వేషం.
ఈ ద్వేషము ఎవరిలో అయితే ఉంటుందో వాడు తన సహోదరుడు ఏం చేశాడు నరహత్య చేసినాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహత్య చేసినవాడు అని చెప్తున్నాడు భక్తుడు. కనుక ఇప్పుడు ద్వేషిస్తూ నరహంతకులుగా ఉన్నాం, దూషిస్తూ నరహంతకులుగా అయిపోతున్నాం. ఈ నరహంతకులను విమర్శకు అప్పగిస్తాడు దేవుడు. ఆ విమర్శకు అప్పగిస్తే, సన్హెడ్రిన్ సభకు అప్పగిస్తే, మహాసభలకు అప్పగిస్తే, ఆ నరకాగ్నికి అప్పగిస్తే ఏంటి పరిస్థితి? ఎంత శిక్ష అనుభవించవలసి ఉంటుందో ఒక్కసారి యోచన చేయండి. కనుక అలాంటి పరిస్థితి రాక మునిపే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీ సహోదరుడితో సమాధానపడు అని అంట. ఏం చేయాలంట? సమాధానపడు. నరకాగ్ని ఇక నరకాగ్నికి వెళ్తే ఇక ఆ నరకాగ్ని ఎలా ఉంటుంది అని అంటే, బైబిల్ గ్రంథంలో చూస్తాం చాలా వచనాలు నరకాగ్ని గురించి, నరకాగ్ని గురించి చాలా విషయాలు దేవుని వాక్యంలో రాయబడి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఆ నరకములో, ఆ అగ్నిగుండములో ఎంతో భయంకరమైన యాతన. ఆ శ్రమను భరించలేరు, ఆ శ్రమను తట్టుకోలేరు. అంత భయంకరమైన అగ్నిగుండానికి అప్పగించాల్సి వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన ఎందుకో చెప్పిన, ఆ నరకము నుండి, అగ్నిగుండము నుండి మనను విడిపించటానికే, రక్షించటానికే, ఆ నరక యాతన నుండి మనల్ని కాపాడటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు గొప్ప త్యాగం చేశాడు. కనుక నరహత్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అని తెలియచేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇది ఒక నూతనమైనటువంటి కోణములో ప్రభు చెప్తున్నాడు. నరహత్య అంటే ఒక వ్యక్తిని కత్తితో చంపటం కాదు అండి, చంపటం కాదు. వ్యర్థుడా అన్నా కానీ, లేక ఆ వ్యక్తి మీద కోపపడినా కానీ, లేక ఆ వ్యక్తిని ద్రోహి అని అన్నా కానీ మనము నరహత్య చేసినట్లే. కనుక ఈ నరహత్య విషయంలో అంటే ఈ మాటలన్నీ మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక్కసారి ఎవరికి వాడు యోచించారు. మనకు తెలియకుండానే మనం నరహంతకులంగా మారుతున్నాం, మనకు తెలియకుండానే మనం నరహంతకులం అయిపోతున్నాం. నరహంతకులైతే విమర్శ చేయబడతాం, నరహంతకులైతే ఆ మహాసభకు అప్పగించబడతాం. నరహంతకులుగా ఉంటే నరకాగ్నికి లోనవలసి ఉంటుంది. కనుక దేవునికి అప్పగించుకొని నరకాగ్ని నుండి మనం తప్పించేవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయనకు అప్పగించుకొని ఆయనకు లోబడితే ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు, విడిపిస్తాడు. నరకము నుండి, మహాసభల నుండి, అర్థమవుతుందా? ఆయన విడిపిస్తాడు. విమర్శల నుండి ఆయన విడిపిస్తాడు, మనల్ని నిలబెడతాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ తల దించుకున్నామో అక్కడే దేవుడు మన తల పైకెత్తుతాడు. ఎక్కడ అవమానం పొందామో అక్కడే ప్రభు మనకు ఘనపరుస్తాడు, ఆయన మనకు కృప చూపుతాడు. కనుక నరహంతకులంగా ఉండొద్దు. ద్వేషిస్తూ, దూషిస్తూ, కోపిస్తూ, అవమానిస్తూ, అవహేళన చేస్తూ నరహంతకులుగా ఉండొద్దు. ఎవరినైనా ఎగతాళి చేయటం అంటే, ఎవరినైనా దూషించటం అంటే ఎంత అసలు చులకనో, అసలు ఎంత తేలిగ్గా దూషిస్తామో, అసలు ఎంత అవమానిస్తామో. ద్రోహి అని అంటాం, ద్రోహి అని పిలుస్తాం, రకరకాల మాటలు. ఇంకప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఎంతగానో మనం దేవుని యొక్క చిత్తాన్ని ధిక్కరిస్తున్నామని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. కనుక ఈ నరకాగ్ని గురించి మనం పరిశీలన చేస్తే దీని గ్రీకు భాషలో ఏమన్నారు, గ్రీకు నుంచి అనువాదించబడినప్పుడు ఈ గ్రీకు భాషలో ఏమన్నారంటే గెహన్నా అన్నారు. గెహెన్నా అని అంటే నరకాగ్ని. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు అని అంటారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అది నరకాగ్ని. ఆ అగ్ని యుగాయుగాలు ఉండేది. అది భయంకరమైన వేదన.
కేకలు వేయాల్సిన పరిస్థితి. అగ్నిగుండపు వేదన భయంకరమైంది. కనుక దేవుడు నిన్ను ప్రేమించి ఆ అగ్నిగుండము నుండి నేను తప్పించటానికే ఆయన నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు. యేసుక్రీస్తు ప్రభులు వారిని కొరకు మరణించాడు. కనుక ఆ అగ్నిగుండము నుండి, నరకము నుండి మనం తప్పించబడాలి. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ధనము చూసి దగా పడకుమా, ఫలము చూసి భంగ పడకుమా. ధనము చూసి ఫలము, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిగుండం నుంచి విడిపించే నాదుడు ఎవ్వరు కూడా లేరు. ఇప్పుడే ప్రభు వైపు చూసి, ప్రభుకు లోబడి, ప్రభువా నా సహోదరుని నేను దూషించాను, నా సహోదరుడిని అవమానించాను అయ్యా, నా సహోదరుని నేను అవమానించానయ్యా, కోపపడ్డానయ్యా, క్షమించు. వ్యర్థుడా అని సంబోధించాను, క్షమించు. ద్రోహి అని అవమానించాను, క్షమించు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే కానీ ఆ నరకం నుండి తప్పించబడ, లేకపోతే విమర్శలో ఉండాల్సి వస్తుంది. న్యాయ విమర్శలో నిలబడవలసి వస్తుంది. న్యాయ విమర్శలో నిలబడ్డావంటే అక్కడ నీ మీదకి రాళ్ళు విసురుతారు, ఎన్నో సాక్ష్యాలు నీ మీద పలుకుతారు. మహాసభలో నువ్వు నిలబడ్డావంటే వారు ఏ తీర్పు తీరిస్తే అదే తీర్పు, నరకాగ్నికి లోనవలసిన పరిస్థితి వస్తుంది. కనుక ఆ భయంకరమైన స్థితి నుండి విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ బోధ చేస్తున్నాడు. ఈ ప్రసంగం అందుకొరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వచనంలో మనం చూస్తాం ఏమంటే 23వ వచనం చెప్తాడు, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ. అది అర్పణ అర్పించడానికి వచ్చావు, దేవుని ఆరాధించడానికి వచ్చావు, దేవుని స్తుతించడానికి వచ్చావు. ఇప్పుడు దేవుని సన్నిధికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు, నీ అర్పణ అర్పించడానికి వస్తూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని మహిమపరచడానికి, పాడి కొనియాడటానికి నువ్వు వచ్చినప్పుడు ఇక్కడ నీకు జ్ఞాపకం వచ్చిందనుకో, ముందు నీ అర్పణ అక్కడ పెట్టి, నీ ఆరాధన అక్కడ పెట్టి, నీ పాటలు అక్కడ పెట్టి, యేసు రక్తమే నీ సాక్ష్యం అక్కడ పెట్టి ముందు వెళ్ళి నువ్వు సమాధాన పడాలి. స్తోత్రం చెప్పు, కొంచెం గట్టిగా చెప్పాలి, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ముందు సమాధాన పడాలి. న్యాయ విమర్శ జరుగుతుంది. అంత దూరం రాక మునిపే, అంత పరిస్థితి రాక మునిపే ముందే నువ్వు నీ సహోదరునితో సమాధాన పడాలి. నీ అర్పణ అక్కడ పెట్టేళ్ళు, తర్వాత ఆరాధన చేద్దు కానీ వచ్చి, తర్వాత అర్పణ అర్పించదు కానీ వచ్చి, తర్వాత పాడదాం, తర్వాత ప్రార్థన చేద్దాం. ముందు అది కాదు.
ముందేంటి? సమాధాన పడు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఆరాధన చేస్తా ఉంటే, ఇక్కడ పాటలు పాడుతూ ఉంటే, ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, ఇక్కడ నీ అర్పణలు అర్పిస్తూ ఉంటే, ఈ లోపల నీ ప్రతివాది వెళ్ళిపోయి న్యాయాధిపతికి చెబుతాడు, జాగ్రత్త, ఈ లోపల జరగాల్సిందంతా జరిగిపోద్ది. ఇప్పుడేనమ్మా ప్రార్థనకి వెళ్ళి వచ్చింది, అసలు వెళ్ళి రాగానే నాకు ఈ వార్త వినబడిందమ్మా, అసలు నేను ఇంటి దగ్గరే లేనమ్మా అన్నా కానీ కుదరదు. యేసు రక్తమే. స్తోత్రం, హల్లెలూయా. అండ్ కుదరదు. నీ అర్పణ అక్కడ పెట్టి ముందు వెళ్ళి సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధాన పడాలి. ఆ తరువాత వచ్చి నీ అర్పణ అర్పించవచ్చు. అదేనా? స్తోత్రం. ఆరాధనకు తొందర ఏం లేదు, అర్పణకు తొందర ఏం లేదు. ఇప్పుడు తొందర అంతా దేనికి? సమాధానం కొరకే. సమాధాన పడాలి. స్తోత్రం. సమాధాన పడాలి, ఐక్యత పడాలి. దేవునికి స్తోత్రం. ఒకరినొకరు క్షమించుకోవాలి. సమాధాన పడు. అలా చేసినప్పుడు ఎంతగానో దేవుడు కృప చూపుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత అంటాడు 25వ వచనం, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే, ఒక పక్కన నీ ప్రతివాది, ఒక ప్రక్కన దేవుని స్తోత్రం. అర్థమైనా? రోడ్డుకి అందరూ ఎడం ప్రక్కనే నడవాలి, కానీ నీ ప్రతివాది కుడి ప్రక్కన నడుస్తూ ఉంటాడు. యేసు రక్తమే. స్తోత్రం. అంటే అర్థమైందా? వాడు తొందరపడతా ఉంటాడు నీ మీద ఏదో అబద్ధ సాక్ష్యం చెప్పడానికి, లేకపోతే నిన్ను గురించి విమర్శకు అప్పగించడానికి వాడు తొందరపడతా ఉంటాడు. నువ్వు ఈ దారిని వెళ్తుంటే నీకన్నా తొందరగా వెళ్ళని వాడు అటు వస్తాడు. యేసు రక్తమే. స్తోత్రం. కనుక అందుకే త్రోవలో గనక నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో, అది దారిలోనే సమాధాన పడు. ఒకవేళ నీ ప్రతివాది ఇంటి దగ్గర ఉన్నానుకో, నీ అర్పణ అక్కడ పెట్టి వెళ్ళి ఇంటి దగ్గర సమాధాన పడు. ఒకవేళ నీ ప్రతివాది అసలు నీతోనే నడుస్తున్నాడు అనుకో, వాడితో ముందు ఏం పడాలి? సమాధాన పడాలి. దేనికి స్తోత్రం. వాడిని బలకరించేదేంటి, వాడితో మాట్లాడేదేంటి అని చెప్పేసి నువ్వు వీడు తిప్పుకొని వెళ్ళావు అనుకో, ఎక్కడికి వెళ్తావు? యేసు రక్తమే. స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆ విమర్శలు, ఆ తిప్పుళ్ళు బరికిరావు ఇంకా. అర్థమైందా? కనుక నీ ప్రతివాది నీతో నడుస్తున్నాడుగా, నీతో ఉన్నాడుగా, ఎందుకు ఆలస్యం? నువ్వు ముందు సమాధాన పడు. స్తోత్రం. కనుక సమాధాన పడాలని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? లేని ఎడల, ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుగా అప్పగిస్తాడు. అంతటా అది యేసు రక్తమే. ప్రతివాది ఏం చేస్తాడు? నిన్ను న్యాయాధిపతిగా అప్పగిస్తాడు. న్యాయాధిపతి బంట్రౌతుగా అప్పగిస్తాడు. బంట్రౌతు చెరసాలకు అప్పగిస్తాడు. యేసు రక్తమే. స్తోత్రం, హల్లెలూయా. ఇక చెరసాల్లోకి వెళ్ళావనుకో, ఆ జైల్లోకి వెళ్ళావనుకో, ఇక ఆ జైల్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి? వినబడల నాకు. యేసు రక్తమే. హల్లెలూయా. అక్కడ రాయబడింది, కడపటి కాసు చెల్లించేంత వరకు. ఎవరు చూపించలేని ఇలాలో